ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని ప్రాచీన శివాలయమైన కదిలే పాప హరీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం శివనామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. అయితే మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా కదిలే పాప హరీశ్వర ఆలయం టెంపుల్లో ఉన్నాము. వేల సంఖ్యలో భక్తులు వేచేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ప్రధాన అర్చకులు ఈ ఆలయం యొక్క విశిష్టతలు, పూజా విధానాన్ని అడిగేస్తాం. చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత, పూజా విధానం చెప్పండి. ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతన్నపూర్ణ సహిత కదిలిపాసిన దేవాలయము నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల్ కదిలి గ్రామంలో శయ్యాద్రి లోయలో వెలిసినటువంటి అతి పురాతన ఆలయము. పూర్వకాలంలో జనరగ్ని మహర్షి రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడు చేతుల మీద ఈ లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సదరసాని ఏ గుడికి వెళ్ళినా తూర్పు ముఖం ఉంటుంది. ఇక్కడ స్వామివారిది 5 ముఖాలతో ఉన్నటువంటి అఘోర తత్పురుష వామదేవ ఈశాన. ఇక్కడ స్వామివారు సత్యోముఖం ఉన్నటువంటి స్వామి దర్శనం చేయటం వల్ల ఎటువంటి శనిపాదం దూరం అవుతుంది. వెనకాలో అన్నపూర్ణాదేవి అమ్మను దర్శించడం వలన ఎటువంటి కారసర్ప దోషం కానీ, ఎటువంటి గ్రహ బాధలు కానీ, అంతేకాక మృత్యు దోషం ఉన్న స్వామిని అమ్మవారు దర్శించే దోషం దూరం అవుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ వైభవయుతంగా యొక్క మహాశివరాత్రి సందర్భంగా మొదటి రోజున బ్రహ్మముహూర్తంలో ప్రాతకాలంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వార్చన, పంచామృత అభిషేకాలు, బిల్వార్చన, మహామంగళారతి మంత్రము, సర్వదర్శనము. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని స్వామివారి రాత్రి కాలంలో, లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకము, మహాబిల్వార్చన, మహామంగళారతి మంత్రపుష్పము, సర్వదర్శనము, ఆ తదంతరము శివపార్వత కళ్యాణము వీరశైవ ఆగం ప్రకారంగా అంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరపడుతుంది. ఆ తదంతరము స్వామివారి గుడి చుట్టూ పల్లకి సేవ ఉంటుంది. తెల్లవారు అన్నదాన కార్యక్రమం. ఇటువంటి యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్క భక్తులు ఈ స్వామివారి సన్నిధానికి వచ్చేసి ఆ అన్నపూర్ణ పాపహరేశ్వరులకు తలుచుకొని ఆ పాపహరేశ్వరుని యొక్క కృపక పాత్రను తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. అయితే వేల సంఖ్యలో ఇక్కడ ఈ భక్తులు వచ్చేస్తుంటారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మన ధర్మకర్త ఉన్నారు, మన చెప్పండి సార్, ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మీరు? ఓం నమ మాతా అన్నపూర్ణేశ్వరి కదిలి పాపహరేశ్వరి టెంపుల్ వచ్చే భక్తులకు, శివరాత్రి పర్వదినాన భక్తులకు కమిటీ తరఫున, అర్చకుల తరఫున, ఎండమెంట్ తరఫున భక్తులకు మా యొక్క కృతజ్ఞతలు. నిర్మల్ నుంచి కాకుండా 3 రాష్ట్రాల నుంచి భక్తులు 20,000 నుంచి 30,000 నుంచి 50,000 దాకా భక్తులు వస్తారని అంచనా ఇస్తున్నాము. దాని అంచనా ప్రకారమే బస్సు ఫెసిలిటీ కానీ, బైన్సా డిపో నుంచి కానీ, నిర్మల్ డిపో నుంచి కానీ పోలీస్ సిఐ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బందోబస్తు ఏర్పడింది. భారీ గేట్లు ఏర్పాటు చేయడమైనది. వాటర్ ఫెసిలిటీ, అల్పాహారం కానీ, మిల్స్ కానీ, అండ్ అరటి పనులు కానీ, రత్నపూర్ గడ్డలు కానీ, అల్పాహారం ఉన్న వాళ్లకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫెసిలిటీ కల్పించినామని తెలియజేస్తున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతేకాకుండా ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్లకు పాపాలు పోతాయని చెప్పేసి ఇక్కడ అర్చకులు చెప్తున్నారు.